గుడ్ మార్నింగ్ గైస్, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్న ట్రావెల్ సోలో 143 ఛానల్. ప్రజెంట్ నేనైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ప్రజెంట్ యశ్వంత్పూర్లో ఉన్నాం. యశ్వంత్పూర్ టు మురుడేశ్వర్ అయితే ఈ ట్రైన్లో అయితే వెళ్తున్నాం త్రూ వెస్టర్న్ కాస్ట్ ద్వారా. ఈవీకి వచ్చేసి అనమాట. ఇవి EV1 EV2 వెస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే చూసుకుంటూ అయితే వెళ్ళచ్చు మనం. మార్నింగ్ మనమైతే చూడొచ్చు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది రైల్వే స్టేషన్లో. మనం బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యి 1 అవర్ జర్నీ తర్వాత చూడొచ్చు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసన్ వరకు అయితే పెయిన్ ల్యాండ్స్ అయితే చూడొచ్చు. అసన్ నుండి చిన్నగా ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. సకలేష్పూర్ టు సుబ్రహ్మణ్య రోడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఘాట్ సెక్షన్ అయితే. మీరు దూరంగా చూస్తున్నది బాహుబలి స్టాచ్యూ అంటారనమాట దాన్ని. అక్కడ ఉండేది జైన్ స్టాచ్యూ అనమాట. ఇది శ్రావణ బెలగొడలో ఉంటుంది. ఇది 2 hours or 3 hours జర్నీ ఫ్రమ్ ద బెంగళూరు. ఇది వీకెండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మనమైతే సకలేష్పూర్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరైతే కాఫీ తోటలు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అనమాట. చిన్న ఘాటు కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనమైతే సకలేష్పూర్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుండి అసలైన ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనమైతే సకలేష్పూర్ టు సుబ్రహ్మణ్య రోడ్ అయితే వెళ్తున్నాం. ఘాట్ సెక్షన్, ప్యూర్ ఘాట్ సెక్షన్ అనమాట. వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి బాగా. ఈ ఘాట్ సెక్షన్లో ట్రైన్ అయితే 60 kilometers ట్రావెల్ చేయాలి. ఈ 60 kilometersకి నియర్లీ 3 hours అయితే టైం తీసుకుంటుంది అనమాట. అంత స్టీప్గా ఉంటుంది ఘాట్ అయితే. మోర్ దెన్ 350 బ్రిడ్జెస్, 57 tunnels అయితే ఉంటాయి ఈ ఘాట్ సెక్షన్లో. చూడండి గైస్, వెస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బస్సులో వస్తే ఇట్లా వ్యూస్ ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో చాలా ట్రైన్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ 3 trains డే టైంలో అయితే వెళ్తాయి అన్నమాట. మిగతావన్నీ నైట్ టైం వెళ్తాయి. అందులో మొదటిది కార్వార్ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ 3 days ఉంటాయి. మండే, వెన్స్డే, ఫ్రైడే. నెక్స్ట్ గోమటేశ్వర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చి సండే, ట్యూస్డే, థర్స్డే అయితే ఉంటుంది. దాని తర్వాత మంగళూరు సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఇదైతే ఓన్లీ సాటర్డే అయితే ఉంటాయి. ఈ 3 trains కూడా మార్నింగ్ 7కి బయలుదేరుతాయి. ఇక్కడ యశ్వంత్పూర్లో మార్నింగ్ 7కి బయలుదేరి
మేమైతే మురుడేశ్వర్ వెళ్ళాంగా. నైట్ 8కి అయితే మురుడేశ్వర్ అయితే యాక్చువల్ టైము 1 అవర్ డిలే అయ్యి 9కి అయితే మేమైతే రీచ్ అయ్యాం మురుడేశ్వర్ అనమాట. నెక్స్ట్ నేను సజెషన్ ఏమంటే ఈ ట్రైన్లో యశ్వంతపూర్ నుండి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్ అయితే ప్రిఫర్ చేయండి. వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఏముండదు, మొత్తం అంతా హిల్లీ రీజియన్ హైట్గా ఉంటుంది అంతే తప్ప ఏముండదు. రైట్ సైడ్ అయితే ప్రిఫర్ చేయండి అంతే. ఈ ట్రైన్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీరైతే ప్లాన్ చేసుకోండి. అది ఎట్లంటే ప్లాన్ చేసుకోండి. బ్యూటిఫుల్ జర్నీ అనమాట. మేము వచ్చిన ఈ ట్రైన్లో అయితే స్లీపర్ కానీ ఏముండదు, ఓన్లీ సీటింగే ఉంటుంది. దానిలో క్లాసెస్ వచ్చి జనరల్ క్లాస్ సిట్టింగ్, మామూలుగా ఏసీ చైర్ కార్ బోగి ఒకటి ఉంటుంది. తర్వాత విస్టోడంకి వచ్చేసి అయితే 2 ఉంటాయి అన్నమాట. బ్రిడ్జెస్ కానీ వెస్టర్న్ ఘాట్ మౌంటైన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ రూట్లో అయితే తప్పకుండా నేనైతే రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అనమాట ఇది. ఈ రూట్లో అయితే ఇదే లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట, అండ్ లాంగెస్ట్ కూడా ఇదే అనమాట. ఇది ఒక టనల్ నుంచి ఇంకో టనల్ని ఈ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. కింద అయితే చూడొచ్చు ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఏదో కొలాప్స్ అయి ఉంది. చూడండి, అటు సైడ్ ఒక టనల్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఇంకో టనల్ ఉంది అనమాట. అది ఈ బ్రిడ్జ్ యొక్క గొప్పతనం ఈ రూట్లో అయితే. ఇది కూడా ఎంత చూడు మిస్ అయిపోయా. ఇక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ ట్రైన్ ఆపాడు అనమాట. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం.
నేనంటే వేసేది ఎప్పుడైనా వీడియో పెడతాను. అమ్మో ఏంది అయిపోయింది. ఈస్టర్న్ ఘాట్స్ అరిపోతుంది. ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుండవు. ఆ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇచ్చి పడేసింది అని చెప్తాను, అలా ఇచ్చి పడేసింది రైన్ అయితే. ఏంది బ్రో బెస్ట్ ట్రైన్ జర్నీ నేను చేయండి దానిలో నీకోసం తిండి వర్షం. అందుకే రెయిన్ ఫారెస్ట్ అనేది వామ్మో ఏంది ఇంత వర్షం పడుతుంది. రివర్ అది ఆ కొండ చూడు ఎంత వాటర్ ఏది లేదురా పాపం. ఏదో రివర్ కింద ఫైనలీ మనమైతే సుబ్రహ్మణ్యం రోడ్ అయితే 3.5 hours తర్వాత అయితే రీచ్ అయిపోయామన్నమాట. సుబ్రహ్మణ్యం రోడ్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ధర్మస్థల కూడా వెళ్ళొచ్చు. అండ్ మీరు ప్రజెంట్ చూస్తున్నది నేత్రావతి రివర్ అనమాట, మంగళూరు దగ్గరలో. ప్రజెంట్ మనము మంగళూరు అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము అనమాట, మంగళూరు జంక్షన్. ఇంకా మంగళూరు సైడ్ అంతా కేరళ స్టైల్ ఆఫ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడంతా హౌసెస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ చాలా బాగుంటాయి ప్లేసెస్ అయితే. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయి అయితే ఇక్కడేదో రివర్ ఉంది, నేత్రావతి రివర్ అయితే కాదు, వేరే రివర్.
తర్వాత అయితే ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని తర్వాత నైట్కి మురుడేశ్వర వెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉంది. చూద్దాం ఏమైతే. ఐలాండ్స్ ఉన్నాయి చూడు. ఇది ఐ థింక్ ఇది శరావతి రివరేనా జాగ్ ఫాల్స్ నెట్ వచ్చేసి శరావతి రివరే. చందు హాయ్. ఫైనలీ మురుడేశ్వర్ అయితే వచ్చేసామన్నమాట. మనం 1 అవర్ డిలేతో అయితే మురుడేశ్వర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి ఆటో తీసుకొని 1 కిలోమీటర్ మా హోటల్ అయితే వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే కలుద్దాం. గుడ్ నైట్, బాయ్.